హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసింది ఈగల్ టీం 77 కోట్ల రూపాయల విలువైన 220 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ ని స్వాధీనం చేసుకుంది. సుచిత్ర సర్కిల్ కు దగ్గరగా ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలోని సాయిదత్త రెసిడెన్స్ లో డ్రగ్స్ దొరికాయి. వత్సవాయి శివరామకృష్ణ పరమవర్మ, దంగేటి అనిల్, మూసిని దొరబాబు, మద్దు వెంకటకృష్ణారావు అనే నలుగురిని అరెస్ట్ చేశారు. ఎం ప్రసాద్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు ఈగల్ టీం తెలిపింది. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసింది ఈగల్ టీం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఈ ఎపిడ్రిన్ డ్రగ్ అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వారి కేంద్రంగా ఇంకా ఇతర చోటుకి ఏమైనా సరఫరా చేస్తున్నారా, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, జీడిమెట్లలోని బొల్లారంలో ఈగల్ టీం పోలీసులు భారీగా దాడులు జరిపారు. ఇందులో పెద్ద స్థాయిలో కూడా అంటే పెద్ద మొత్తంలో డ్రగ్ ను సీజ్ చేశారు. ప్రస్తుతానికి ఈ ఎపిడ్రిన్ డ్రగ్ ఏదైతే ఉంటుందో 220 కిలోల డ్రగ్, 77 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 అరెస్ట్ అయ్యారు, మరొకరు పరారులో ఉన్నారు. ప్రస్తుతానికి మనము బొల్లారంలోని సుచిత్ర నియర్ ఎక్కడైతే సాయిదత్త రెసిడెన్సీ ఉందో సాయిదత్త రెసిడెన్సీ, ఇదే రెసిడెన్సీలో 2వ అంతస్తు 101 ఫ్లాట్ నెంబర్. ఇందులో గత కొంతకాలంగా శివరామకృష్ణ అనే ఎవరైతే కెమిస్ట్ ఉన్నాడో అతను డ్రగ్ రూపొందించి ఇందులో డంప్ చేస్తా ఉన్నాడు. ఎపిడ్రిన్ డ్రగ్ ను ఇందులో డంప్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ ఈగల్ టీం పోలీసులకు అందింది. ఈ ఫ్లాట్ పైన దాడులు జరిపిన ఈగల్ టీం పోలీసులు సుమారు 220 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ ను సీజ్ చేశారు. డ్రగ్ కింగ్ పిన్ శివరామకృష్ణతో పాటు అనిల్, వెంకటకృష్ణారావు, దొరబాబును అరెస్ట్ చేశారు ఈగల్ టీం పోలీసులు. పరారీలో సూలూరుపేటకు చెందిన ఎం ప్రసాద్ కోసం కూడా గాలిస్తా ఉన్నారు. డ్రగ్ తయారీ కేంద్రం ఐడిఏ బొల్లారంలోని పిఎన్ఎం లైఫ్ వెంచర్స్ కంపెనీలో ఇదంతా కూడా డ్రగ్ రూపొందించారు. డ్రగ్ ను తయారు చేసినాక ఎపిడ్రిన్ డ్రగ్ ను ఇదే ఫ్లాట్ లో వీరంతా కూడా దాచిపెట్టారు. సో ఎపిడ్రిన్ ను మెరాంపెటామైన్ గా మార్చి మార్కెట్ లో 10% రేట్లు ధరకు విక్రయిస్తుండగా ఇన్ఫర్మేషన్ అందింది ఈగల్ టీం పోలీసులకు. వారు దాడులు జరిపారు. వీరంతా కూడా ఈజీ మనీ కోసం డ్రగ్ తయారు చేసి బహిరంగ మార్కెట్ లో అంతర్జాతీయ స్థాయిలో కూడా వీరు చేతులు మార్చేందుకు వీరంతా కూడా డ్రగ్ ను తీసుకొచ్చి ఇందులో డంప్ చేశారు. సో ప్రధాన నిందితుడు శివరామకృష్ణ కూడా గతంలో ఒక కెమికల్ కంపెనీలో అతను కెమిస్ట్ గా అనుభవం ఉంది. అలాగే ఇటీవలే ఉద్యోగం మానేశాడు. అతను ఆక్వా బిజినెస్ చేస్తూ ఈ డ్రగ్ తయారీకి తెరలేపాడు. 2024 డిసెంబర్లో కూడా ఎపిడ్రిన్ డ్రగ్ తయారు చేస్తుండగా ఈ ముఠాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు అందింది. సో పిఎన్ఎం లైఫ్ స్పాన్సర్ సంబంధించిన యూనిట్ లో 220 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ తయారు చేసి తయారైన డ్రగ్ ను మనం చూస్తా ఉన్నాం కదా. ప్రస్తుతం ఈ సాయిదత్త రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 101 2వ అంతస్తులో ఈ డ్రగ్ నంతా కూడా దాచిపెట్టారు. ఈ ఫ్లాట్ లో 4 ఉంటున్నట్టుగా సమాచారం అందింది ఈగల్ టీం పోలీసులకు. పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ యూనిట్ ను కూడా సీజ్ చేశారు. తర్వాత పార్తా నేరస్తుల పైన కూడా నిఘా పెట్టారు. శివరామకృష్ణకు సంబంధించిన లింకులన్నీ కూడా బయటకు వచ్చాయి. అతను ఎవరెవరితో కాంటాక్ట్స్ లో ఉన్నాడు, అతను ఏ విధంగా రూపొందిస్తా ఉన్నాడు, తర్వాత ఈ ఎపిడ్రిన్ డ్రగ్ ను ఏ విధంగా మార్కెట్ లోకి చలామణి చేస్తా ఉన్నారు, ఇలా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేశారు. ఎపిడ్రిన్ ను మెంతాపెటామైన్ గా కూడా మార్చి 10 రేట్ల అధిక శాతంలో కూడా విక్రయిస్తున్నారని ఇన్ఫర్మేషన్ అందింది. ఈగల్ టీం పోలీసులు రైడ్ చేశారు. సో డ్రగ్ విక్రయానికి సిద్ధమవుతుండగా వలవేసి పట్టుకున్నారు ఈగల్ టీం పోలీసులు. మరొక ప్రధాన నిందితుడు ఎవరైతే ప్రసాద్ ఉన్నారో అతని కోసం కూడా ఈగల్ టీం పోలీసులు గాలిస్తా ఉన్నారు శ్రావణి. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ సంబంధించి నెట్వర్క్ డ్రగ్స్ కి సంబంధించిన ఎక్కడైతే ఇలాంటి ఈ తరహా వీరంతా కూడా డంప్ చేయడం, ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రూపొందించడం, ఈ విధంగా ఎక్కడైతే తయారు చేసి ఇలాంటి ఫ్లాట్లలో దాచిపెడతా ఉంటారో వాటికి సంబంధించి అంతా కూడా పోలీసులు ఇటీవల కాలంలో కూడా సమాచారం సేకరిస్తూ ఉన్నారు. అలాగే పాత నేరస్తులు ఎక్కడెక్కడ ఉన్నారు, వారు ఎవరెవరితో లింకులో ఉన్నారు, తర్వాత వారు ఏ విధంగా డ్రగ్ తయారు చేస్తున్నారు, డ్రగ్ తయారు చేసిన తర్వాత మార్కెట్లోకి ఎలా దీన్ని చలామణి చేస్తూ ఉన్నారు, తర్వాత వారికి ఉన్న కాంటాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత వారి యొక్క పూర్వపరాలు ఏ విధంగా అనేక కోణాల్లో కూడా ఈగల్ టీం పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. దృష్టి కేంద్రీకరించిన క్రమంలోనే శివరామకృష్ణ అనే ఒక కెమిస్ట్, గతంలో అతను ఒక కంపెనీలో కెమిస్ట్ గా పనిచేశాడు. సో అతను ఈజీ మనీ కోసం ఒక ముఠాగా ఏర్పడ్డాడు. ఇందులో 4 అరెస్ట్ అయ్యారు. మరొకరు ప్రసాద్ అనే మరొక ప్రధాన నిందితుడు కూడా అతను ఎస్కేప్ లో ఉన్నాడు. సో సూలూరుపేటకు కూడా ఒక టీం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇతనికి తర్వాత శివరామకృష్ణకు, దొరబాబుకు, అలాగే అనిల్కి వీరుకున్న లింక్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత వీరంతా కూడా బొల్లారంలోని ఒక కంపెనీలో ఏ విధంగా దీన్ని ఎపిడ్రిన్ డ్రగ్ ను తయారు చేస్తా ఉన్నారో ఆ తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 4 వ్యక్తులు కూడా ఉంటున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అందింది ఈగల్ టీం పోలీసులకు. సో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వారు వల వేశారు. తర్వాత ఇందులో 4 కూడా పట్టుబడ్డారు. సో ప్రసాద్ అనే మరొక వ్యక్తి ఎవరైతే పరారులో ఉన్నారో అతని కోసం కూడా ఈగల్ టీం పోలీసులు తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటే అతని
యొక్క నెట్వర్క్ ఏ విధంగా ఉంది, తర్వాత వీరికి ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముంబై, అలాగే బెంగళూరు, తర్వాత ఢిల్లీ, తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాలకు ఏ విధంగా వీరికి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇతర పరిశ్రమలకు సంబంధించి ఏ విధంగా లింక్స్ ఉన్నాయి, తర్వాత వీరంతా కూడా ఇక్కడ నుంచి డ్రగ్స్ ని ఏ విధంగా బహిరంగ మార్కెట్లోకి చలమని చేస్తా ఉన్నారు, అనేక కోణాలు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. సో ప్రస్తుతం ఈగల్ టీం పోలీసుల అదుపులో శివరామకృష్ణ ఉన్నాడు, తర్వాత అనిల్ దొరబాబు ఉన్నారు, సో మరొక వ్యక్తి కూడా ఉన్నారు. సో వీళ్ళు నలుగురిని కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. తర్వాత వీరి యొక్క నెట్వర్క్ ఏ విధంగా ఉందనే దానిపైన కూడా దృష్టి కేంద్రీకరించారు. సో 220 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ అనేది కూడా వీరు మరొక యూనిట్ లో ఒక కంపెనీలో తయారు చేసిన తర్వాత అక్కడ మెటీరియల్ తీసుకొచ్చి ఇదే ఫ్లాట్ లో వాళ్ళు డంప్ చేస్తా ఉన్నారు. సో నలుగురు కూడా ఇందులో ఉంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. గత కొంతకాలంగా శివరామకృష్ణ ఇదే ఫ్లాట్ లో నివాసం ఉంటూ అతనంతా కూడా ఎపిడ్రిన్ డ్రగ్ డంప్ చేసిన తర్వాత ఇక్కడ నుండి గుడ్డు చప్పుడు కాకుండా మార్కెట్ లో విక్రయించేందుకు కూడా ఒక కాంటాక్ట్స్ కూడా అతను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ఏ విధంగా వీరు కాంటాక్ట్స్ లోకి వచ్చారు, తర్వాత కంపెనీలు ఎవరెవరు ఇతనికి సహకరించారు, తర్వాత ఆ కంపెనీ కూడా ప్రస్తుతం సీజ్ చేశారు, తర్వాత అది ఎవరి పేరు మీద లైసెన్స్ ఉంది, తర్వాత వీరు ఏ విధంగా డ్రగ్ను తీసుకొచ్చిన తర్వాత ఇటు గోవా, అలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరుకి ఏ విధంగా వీరు సరఫరా చేస్తున్నారు, అనేక కోణాలు కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇటీవల కూడా చాలా వరకు అంటే శివరామకృష్ణకు సంబంధించి కూడా గతంలో అతనికి డ్రగ్ తయారీ పైన కూడా లింకులు ఉన్నాయి, గతంలో పోలీసుల అదుపులో తీసుకొని విచారించారు. సో శివరామకృష్ణ ప్రస్తుతం అతను ఏం చేస్తూ ఉన్నాడు అనే దానిపైన దృష్టి కేంద్రీకరించినప్పుడు ఈ లింకులన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈగల్ టీం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. అతనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అతనితో పాటు ఎంతమంది ఈ గ్యాంగ్ ముఠాగా ఏర్పడ్డారు, తర్వాత వీరంతా యొక్క గతంలో వీరి యొక్క హిస్టరీ ఏ విధంగా ఉందని దానిపైన కూడా దృష్టి కేంద్రీకరించారు. కాబట్టి ఈగల్ టీం పోలీసులు సుమారు 77 కోట్ల రూపాయల విలువ చేసే ఎపిడ్రిన్ 220 కిలోల డ్రగ్ ను ఇదే ఫ్లాట్ నుండి సీజ్ చేసి నలుగురు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఈగల్ టీం పోలీసులు అదుపులో ఉన్నారు, వారిని విచారిస్తా ఉన్నారు. వారి ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కూడా పోలీసులు మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రసాద్ కోసం మాత్రం తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. శ్రవణి, ఇది లేటెస్ట్ అప్డేట్.